దేవుని పిల్లలు మేలుకునేటువంటి ఒక సమయం ఉంటుంది. ఆ గడియ అని ఉంటుంది బైబిల్లోనండి. ఏంటంట ఆ గడియ ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆ గడి ఏ గడి అంటే ఆయన వచ్చే గడియ. ఏ గడి అది? ఆయన వచ్చే గడియ. మనం ఎప్పటికి మెలకువగా ఉండాలంటే ఆయన వచ్చే గడియకు మనం మెలకువగా ఉండాలి. మరి ఎప్పుడు వస్తాడో ఏం తెలుస్తుందంటే అది పరిశుద్ధులైన వారికి ఆయన దర్శనమిస్తాడు. పరిశుద్ధులైన వారికి ఆయన తేజోమహిమను తెలియచేస్తాడు. పరిశుద్ధులైన వారికి ఆయనకు నానవాళ్ళు పంపిస్తాడు. మత్తుగా అపవాది కబంధస్థల్లో ఉండి చెడ్డ ఆలోచనతో చెడ్డ తలంపులతో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, సుఖమును సౌఖ్యమును కోరి ఇక జీవితంలో దేవుణ్ణి మర్చిపోయి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదని, దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుని గురించిన ఆలాపన, దేవుని గురించిన తలంపు, దేవుని గురించిన శ్రద్ధ, దేవుని గురించిన ఆసక్తి లేకపోతే ఎంతసేపు అయినా నిద్రపోవచ్చు. ఎంతసేపు అయినా. నేను వాళ్ళ కోసం మాట్లాడట్లేదు. దేవుని పిల్లలుగా ఉండి రక్షణ పొంది దేవుని మీద ఆసక్తి కలిగిన వాళ్ళకి ఒక గడి ఉంటుంది. ఆ గడియలో లేచి తప్పనిసరిగా ఏం చేయాలా చెప్పాలి? ప్రార్థించాలి. అంటే ప్రార్థించే గడియ క్రైస్తవ జీవితంలో ఉంది. అప్పుడు తప్పనిసరిగా మేలుకోవాలి. ఎలాంటి వారిగా? నీతి ప్రవర్తన గల వారిగా మనం ఏం చేయాలంటే మేలుకో